ప్రభుత్వంలో ఉన్నటువంటి నలుగురు పెద్దలని సూటిగా స్పష్టంగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నారు రాష్ట్ర ప్రజల తరపు నుంచి. నెంబర్ 1 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నెంబర్ 2 ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. నెంబర్ 4 మంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు. నెంబర్ 5 మా సోదరి అత్యంత అద్భుతమైనటువంటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి ప్రతిభా పాఠవాలంటే అన్నిట్లో కాదు, తనకు నచ్చినటువంటి రంగంలో ఉన్నటువంటి మా సోదరి వంగలపూడి అనిత గారి గురించి. ఎందుకు ఈ నలుగురు మాత్రమే మాట్లాడాలి అని చాలామంది పాపం కూటమి ప్రభుత్వ నాయకులు పిసికేసుకుంటున్నారు. ఎప్పుడు శ్రవణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టినా, ఎప్పుడు జేబీఎం పార్టీ అధ్యక్షుడు ప్రెస్ మీట్ పెట్టినా ఎందుకు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తారు, ఎందుకు హోమ్ మినిస్టర్ని టార్గెట్ చేస్తారు, ఎందుకు ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తారు, ఎందుకు నారా లోకేష్ని టార్గెట్ చేస్తారు? నేను ఎవరిని టార్గెట్ చేయాలండి? ఆకలి అవుతుంది, అన్నం పెట్టాల్సిన బాధ్యత మీ దగ్గరే ఉంది, అన్నం పెట్టాల్సినటువంటి వాళ్ళు మీరే. మరి ఆకలి అవుతుంది అమ్మ అన్నం పెట్టమని మిమ్మల్ని అడగక ఎవరిని అడగాలి? పక్కింటి వాళ్ళని అడగాల? అడగరు కదా. నాకు కష్టం వచ్చింది, రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలకు కష్టం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు కష్టం ఎవరి నుంచి అడగాలి? మిమ్మల్ని అడగాలి కదా. నేను మిమ్మల్ని అడగాలి, రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది మిమ్మల్ని అడగాలి. ఈవెన్ ఇంక్లూడింగ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇబ్బంది వచ్చినా, ఆయన ప్రాథమిక హక్కుకు భంగం కలిగినా, ఆయన మీద ఏదైనా దాడి జరిగినా అడగాల్సింది మిమ్మల్నే కదా న్యాయం చేయమని. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా, ముఖ్యమంత్రిగా, మంత్రిగా, అనధికారిక ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మీ నలుగురిని తప్ప మేము ఇంకెవరిని అడగాలి? బికాస్ 164 సీట్లతోటి కుటుంబంలో మిమ్మల్ని కూర్చోబెట్టింది గౌరవ పెద్దలుగా మిమ్మల్ని తప్ప మేము ఇంకెవరిని అడగాలి? కష్టం వచ్చింది, ఒక కమ్యూనిటీకి బాధ వచ్చింది, ఒక కమ్యూనిటీకి ఇబ్బంది జరిగింది. ఇప్పుడు రాత్రి మార్కాపురంలో 10 మంది ట్రావెల్ బస్సు గుద్దుకొని 10 మంది సజీవ దహనం అయిపోయింది. ఎవరిని అడగాలి? నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని అడగాల్సిందే కదా. ఎవరు బాధ్యత వహించాలి? నిన్న ప్రమాదానికి ఎవరు బాధ్యత వహించాలి? కన్నూరులో మన 40 మంది సజీవ దాహం అయిపోయిన దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇంకో చోట 20 మంది సజీవ దాహం అయిపోయినటువంటి దానికి ఎందుకు వహించాలి? ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, లంచాలు తీసుకొని కోట్ల రూపాయలు అనధికారిక ట్రావెల్స్ నడిపిస్తున్నటువంటి మీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలనే కదా నేను అడగాల్సింది, కూటమి ప్రభుత్వంలో అధికారులనే కదా నేను అడగాల్సింది. ఇంకెవరిని అడగాలి చెప్పండి? కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, గౌరవ పెద్దలు, రాష్ట్రాన్ని 4 పాదాల పాటు నడిపించాల్సినటువంటి మిమ్మల్ని తప్ప మేము ఇంకెవరిని అడగమంటారు చెప్పండి? పోనీ మిమ్మల్ని అడుగుదామంటే మీరు ఎక్కడున్నారు? మిమ్మల్ని అడుగుదాము అంటే మా సోదరి ఎక్కడుందో చూపిస్తాను నేను. మా సోదరి ఎక్కడుంటుందో, మా సోదరి ఏ విధమైనటువంటి కార్యక్రమంలో బిజీగా ఉందో నేను వీడియోల ద్వారా చూపించి రాష్ట్ర ప్రజల తరపున ఆవిడని కూడా అడుగుతా. ఎందుకంటే 164 సీట్లతోటి ఒక అత్యున్నతమైనటువంటి అధికారం కూటమి ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు వీళ్ళ ఆటపాటలు, వీళ్ళ సరదాలు, సంతోషాలు రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి వీళ్ళ పర్సనల్ పర్సెప్షన్లతోటి, వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి విలాసాలకి, వ్యక్తిగతమైనటువంటి జల్సాలకి, వ్యక్తిగతమైనటువంటి వృత్తులకి వీళ్ళు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత అడ్మినిస్ట్రేషన్ మీద లేకపోతే ఎవరిని అడగాలి? రాష్ట్ర ప్రజలు ఎవరిని అడగాలి? పక్కనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగితే అడగరు కదండి, లేకపోతే తమిళనాడు స్టాలిన్ అయితే అడగరు కదండి, లేకపోతే పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ గారిని అయితే అడగరు కదండి. అడగాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడినే.
మాట్లాడాల్సింది, ప్రశ్నించాల్సింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్నే. అమ్మ ఏంటి ఈ కష్టం, ఈ బాధ, ఈ కన్నీళ్ళు, ఈ రోదన ఏందమ్మా, మేము ఎవరికి చెప్పుకోవాలి అడగాల్సింది అనిత గారిని. ఎందుకు అంటే ఆవిడ పుట్టినరోజు కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా, బ్యాటింగు బౌలింగుల్లో ఇంకా బిజీగా ఉన్నా, అభినయంలో భరతనాట్యంలో మునిగి తేలుతూ ఉన్నా, రాష్ట్ర ప్రజలు మీకు అధికారం ఇచ్చిన నేరానికి, పాపానికి, ఘోరానికి అడగాల్సింది మిమ్మల్నే. మా పవన్ స్టారు, మా ఎలివేషన్ స్టారు, మా ఓజీ స్టారు, మా పీజీ స్టారు, మా కేజీ స్టారు, ఈయన సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న, ఆయన హీరోయిన్ల కోసం పాపం కార్లు పంపించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాని ఖాళీ చేస్తున్న, ఆయన స్పెషల్ హెలికాప్టర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆ ప్రభుత్వాల్లో ఉన్నటువంటి బడ్జెట్లని కేటాయిస్తూ ఆ హెలికాప్టర్లు కిందకి మీదకి తిప్పడానికి బిజీగా ఉన్న వారిని రాష్ట్రంలో జరిగేటువంటి సమస్యల మీద స్పందించమని అడగాల్సింది రాజకీయ పార్టీలుగా మా బాధ్యత. మీరు స్పందిస్తారా స్పందించరా ప్రజలు నిర్ణయం చేసుకుంటారు. అడగాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. రాష్ట్ర ప్రజల కష్టంలో ఉన్నారు, ఈ కష్టాన్ని మీరు తీర్చాల్సిన బాధ్యత మీ మీద ఉందని అడగాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. 2019-24లో ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ గారు చీమ చిట్టుక్కుమంటే చీరచెంగు పైకెగ్గట్టి పరిగెత్తి ఆ చీమ ఎందుకు చిట్టుక్కుమందా అని చెప్పేసి ప్రెస్ మీట్లు పెట్టి గోల చేసి నానా యాగి చేసి మహిళా కమిషన్ దగ్గర ఎక్కడైనా మహిళా కమిషన్ ఏదన్నా ఊరు వెళ్ళిందంటే వాళ్ళకంటే ముందు గంట వెళ్ళిపోయి ముందు కూర్చుంటారు. ఎవరన్నా మహిళ మీద ఏదైనా అఘాయిత్యం జరిగితే నా మీద అఘాయిత్యం జరిగింది అని ఆ మహిళకి తెలియకముందే నీకు అఘాయిత్యం జరిగిందని చెప్పి అక్కడికి వెళ్ళి ధర్నా రాస్తారు, చేస్తారు. దళిత బిడ్డల మీద ఏదైనా దాడి జరిగింది, ఆ దాడిలో నుంచి తేరుకోకముందే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు గద్దల్లాగా అక్కడ వాలి ఆ అంశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా డిబేట్లు పెట్టి మీడియాలు పెట్టి అద్భుతంగా ప్రొజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఆ తపన, ఆ కోరిక, ఆ ఆరాటం, ఆ పోరాటం ఏమైపోయింది? ఇప్పుడు ఎక్కడ దాచిపెట్టారు? మూటగట్టి చెట్టు మీద పెట్టి చెట్టు కింద కూర్చొని సేద తీరుతున్నారా కూటమి నాయకులు? గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో, గౌరవ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జిల్లాలో ఒక షెడ్యూల్ కాస్ట్ కులానికి సంబంధించిన వ్యక్తి చనిపోతే ఆ చనిపోయినటువంటి వ్యక్తిని శవపేటికలో పెట్టుకొని బరియల్ చేయటానికి ప్రధాన రహదారి గుండా వెళ్తూ ఉంటే ఆ ప్రధాన రహదారి గుండా వెళ్తున్న సందర్భంలో ఒక పర్టికులర్ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు, మీరు ఈ గొంతులో నుంచి ఈ మెయిన్ రోడ్లో నుంచి నడవటానికి వీల్లేదు, మీరు మీ శవపేటికని పొలాల గుండా తీసుకొని వెళ్ళాలి తప్ప మా ఇళ్ల ముందు నుంచి తీసుకొని వెళ్ళటానికి మీకు పరిమితి లేదు అని వాళ్ళని అడ్డగిచ్చి కొట్టి, నేను అడుగుతున్నా, సమాజాన్ని కూడా నేను అడుగుతున్నా, ఈ దేశానికి స్వతంత్రం వచ్చి రమారమి 80 సంవత్సరాలు కావస్తుందే. 80 సంవత్సరాల తర్వాత కూడా ఒక కులంలో ఒక మనిషి చనిపోతే ఆ మనిషి యొక్క శవాన్ని ప్రధాన రహదారి గుండా తీసుకువెళ్ళటానికి కూడా పర్మిట్ చేయని కొన్ని వందల మంది దాడి చేసి శవపేటికని 10 సార్లు కింద పడేశారండి. నేను మీకు వీడియో చూపిస్తా. శవపేటికని 10 సార్లు కింద పడేసినటువంటి వైనం
నేను అడుగుతున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, గౌరవ మంత్రి గారిని, హోమ్ మినిస్టర్ గారిని, ముఖ్యమంత్రి గారిని, నారా లోకేష్ గారిని, ఒక శవపేటికతోటి ఒక దళిత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు ప్రధాన రహదారి గుండా కూడా పోనివ్వకుండా చనిపోయిన వ్యక్తి యొక్క శవపేటికను 10 సార్లు కింద పడేసి దేక్కుంటూ ఆ శవపేటికను తీసుకొని ఖననం చేయడానికి వెళ్ళాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మీ కాన్స్టిట్యున్సీలో, మీ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీలో, మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కాన్స్టిట్యున్సీలో, మీరు మీ యొక్క పార్టీకి ప్రధానమైనటువంటి పట్టు ఉన్నది అని భావించేటువంటి అత్యంత చైతన్యం కలిగినటువంటి ఈస్ట్ గోదావరి లాంటి, ఉమ్మడి ఈస్ట్ గోదావరి లాంటి జిల్లాలో, అండ్ అంత దురదృష్టకరమైంది అంటే ఆ జిల్లాకి పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. దేశానికి స్వతంత్రం, రాజ్యాంగం అందించినటువంటి ఒక మహనీయుడు పేరు పెట్టుకున్నటువంటి జిల్లాలో అత్యంత దుర్మార్గకరమైనటువంటి ఒక అంశం జరిగి కనీసం శవాన్ని కూడా ప్రధాన రహదారులు కూడా తీసుకొని వెళ్ళనివ్వటానికి ఇబ్బందిగా పడేటువంటి ఒక వందల కుటుంబాలు కలిగినటువంటి ఒక కమ్యూనిటీ మీద దాడి జరిగితే ఎక్కడున్నారండి మీరు? ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? మా హోమ్ మినిస్టర్ గారు ఎక్కడున్నారు? ఇదే కమ్యూనిటీకి, దళిత కమ్యూనిటీలో నుంచి దళిత కార్డు వేసుకుని వెళ్ళి మీరు హోమ్ మినిస్టర్ అయినారమ్మా. మీరు ఈ కార్డు వేసుకొని హోమ్ మినిస్టర్ అయిన కారణంగానే మీకు ఈరోజు హోమ్ మినిస్టర్ ఇచ్చారు. అదే మీరు ఆధిపత్య కులాల వాళ్ళైతే మీకు హోమ్ మినిస్టర్ రాదు. అలాంటి మీరు ఈరోజు ఇంత దుర్మార్గం జరిగితే మీ కాన్స్టిట్యున్సీకి ఈ జరిగిన దుర్మార్గానికి కోతవేటు దూరం ఉంటుంది అంతే. కోతవేటు దూరంలో మ్యాక్సిమం 40 నుంచి 50 కిలోమీటర్సు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాయకరావుపేట కాన్స్టిట్యున్సీకి కోతవేటు దూరంలో పీగన్నవరంలో ఈ ఇన్సిడెంట్ జరిగితే స్పందించారమ్మా? రాష్ట్ర పోలీసులు దీని మీద మేము గొడవ చేస్తే 16వ తారీఖున ఇన్సిడెంట్ తీసుకొని వెళ్ళి రిపోర్ట్ ఇస్తే, ఎవడ్రా పని పాట లేని నా కొడకల్లారా, మధ్యరాత్రులు వచ్చి కంప్లైంట్లు ఇస్తారా మీరు? మీకేం పని పాట లేదా? మాకేనా పని పాట లేకుండా పడుకున్నామా? తర్వాత రండి పోండి అని గదమాయించి ఆ కంప్లైంట్ ఇవ్వటానికి వెళ్ళినటువంటి వ్యక్తులని ఇస్తిరి బయటకు తరిమేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ రాష్ట్రంలో మీరు లా అండ్ ఆర్డర్ ఉంది అని భావిస్తున్నారా? నాకు తెలిసి సినిమాల్లోనే చూస్తానేమో ఇలాంటి ఇన్సిడెంట్స్. అయ్యా మా పాప తప్పిపోయిందని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరితోనో లేచిపోయిందేమో చూసుకోపో అనే పోలీసుని సినిమాల్లో చూసుంటాం మనం. కానీ ఇక్కడ అంతకంటే దారుణం. ఈ రాష్ట్ర పోలీసులు అంతకంటే దారుణంగా దళితుల జీవితాలు ఉన్నాయని చెప్పడానికి ఇది ఒక తార్కాణం. డాక్టర్ సుధాకర్ని పెడరెక్కలు విరిచి కట్టినప్పుడు పరుగోమని సిబిఐ ఎంక్వైరీ కోసం హైకోర్టుకు వచ్చారే, మరి మీ చేతుల్లోనే అధికారం ఉందిగా. మీరెందుకు అరెస్ట్ చేయలేదు నిందితుల్ని? ఎందుకు వాళ్ళని రిమాండ్కి పంపించలేదు నిందితుల్ని? కోర్టు రిమాండ్ ఇవ్వలేదు. కోర్టు రిమాండ్ ఇవ్వకపోతే అది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం అంబటి రాంబాబు గారు ఒక చిన్న మాట తూలినందుకు, ఆవేశంలో ఒక చిన్న మాట మాట్లాడినందుకు ఆయనకి 20 రోజులు ఆ రిమాండ్ వేయించారే. ఇంత దారుణం జరిగి అందులో అత్యంత సీరియస్ అఫెన్సెస్ ఉన్నటువంటి SC/ST యాక్ట్ 16వ తారీఖు ఇన్సిడెంట్ జరిగితే మా గొడవ చేస్తే మేము వెళ్ళి రోడ్ల మీద కూర్చుంటే 19వ తారీఖున FIR కట్టారు. FIR కూడా 126 సబ్ క్లాస్ 2, 351 సబ్ క్లాస్ 2, రెడ్ విత్ సెక్షన్ 35 BNS యాక్ట్